ఆర్&ఆర్ కాలనీ ప్రజల సమస్యలు వర్ణాతీతమని వీరి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారే లేరని కొత్తగూడెం సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు గజ్వేల్ పట్టణ పరిధిలో ఆర్&ఆర్ కాలనీ ఏర్పాటు చేసి ఇండ్లు కేటాయించారు. కానీ వీరి పరిస్థితులను పట్టించుకునేవారు లేరన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ వీరిని పట్టించుకోవడం లేదని, ఇక్కడ వారికి ఇచ్చిన స్థలాల్లోనే శవాలను కాల్చుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ అంటే ఎంతో బాగుంటది అనుకున్నాం, కానీ వంటింట్లో ఇద్దరు నిల్చునే పరిస్థితి లేదన్నారు. నివాస యోగ్యంగా లేని ఇండ్లు కట్టారని పేర్కొన్నారు. రైతులకు సాగు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని, వీరి అడ్డ మీద కూలీలుగా మారారన్నారు. పరిహారం ఇచ్చే భూములను 4 భాగాలుగా చేసి వారికి అన్యాయం చేశారని అన్నారు. పాత ప్రభుత్వం లేకపోయినా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర సమస్యలపై, వీరి సమస్యలపై మాట్లాడాలని, ప్రజల సమస్యలపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ఈ ప్రభుత్వం దృష్టికి వస్తుందన్నారు. ఇక్కడి మంత్రులు కూడా వీరి పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ అంశాలను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామని, వీరి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. మల్లన్న సాగరం చెరువు కింద ఉన్నటువంటి దాదాపు 14 గ్రామాలకు సంబంధించినటువంటి 22,200 కుటుంబాలను, 12,000 పైగా జనాభాను అక్కడి నుంచి బలవంతాన ఖాళీ చేయించి ఇక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ పేరుతో ఈ ప్రాంతంలో ప్రజ్ఞాపూర్ దగ్గర కాలనీ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇవాళ ఈ కాలనీని మేము విజిట్ చేశాం. ఇక్కడ ఉన్న ప్రజల బాధలు వర్ణనాతీతం. ఇవాళ ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాడు ఓట్లేయించే గెలిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారేమో వాళ్ళకి దొరకడు. అసెంబ్లీలో వాళ్ళ గురించి చెప్పేవాడు ఎవరో తెలియదు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేము రావడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వాళ్ళైనా వచ్చి సరే అక్కడ పాత ఏం జరిగిందో మేము బాధ్యత తీసుకుంటాం, చేస్తామని వీళ్ళు రారు. అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దాదాపు 2,200 కుటుంబాలు పేరు కేటాయిస్తే అక్కడ ఏ సౌకర్యాలు లేకపోవటం వల్ల అక్కడ ఇంకా కొంతమంది వాళ్ళకి ఏమి రిజిస్ట్రేషన్లు లేదా కేటాయింపులు జరగకపోయినా 700 ఏళ్లలో వాళ్ళు వచ్చేసి ఉంటున్నారు. అంటే ఇక్కడ కేటాయించబడిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఇల్లు లేవు. మరోవైపు కొన్ని చోట్ల కేటాయించిన చోట శవాలు పక్కనే కాలుస్తున్నారు. దానిలో కూడా అంటే కొంతమందికి ఇచ్చిన స్థలాల్లోనే వేరే శ్మశాన వాటికి లేకపోబట్టి అక్కడ శవాలను అక్కడే కాలుస్తూ ఉన్నారు. మరోవైపు ఒక ఇల్లు నేను చూశాను. అక్కడ వేముల నాగమ్మ అనే ఇల్లు. ఆమె కొడుకు పెళ్ళైంది, 4 పిల్లలు. ఆమెకు ఈయనకు కొడుకు ఇద్దరికి కలిపి ఒకే ఇల్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ అంటే మేమే చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నాం. డబుల్ బెడ్రూమ్లో వంట చేసుకోవడానికి 2 ఆడవాళ్ళు నిలబడి వంట చేయాలంటే కుదరదు. అదేవిధంగా ఒక్క రూమ్లో భార్యాభర్తలు అని చెప్పి ఒక్కరు కూడా పడుకోవడానికి లేదు. మరి అదేమి ఆ స్థలం అది ఎలా సరిపోతుందో, ఎలా ఆలోచన చేసినా మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఆ ఇల్లు వెనక నుంచి వర్షం కొడుతుంటే గోడలు లోపల నుంచి వచ్చి ఆ ఇల్లు అంతా కూడా మునిగిపోతా ఉంది. ఇది అంత గొప్ప నాణ్యతతో కూడినటువంటి ఇల్లు వాళ్ళు కట్టారు. నివాస యోగ్యం కానటువంటి ఇల్లు కట్టారు. ఆ స్థలము చాలదు, ఆ ఇల్లు చాలదు. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి రైతులు మల్లన్న సాగరం ఆ ప్రాంతంలో ఆ చెరువు కింద సాగు చేసుకుంటున్న రైతులు ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్నంత ముందు సాగు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సాగు కూడా అవకాశం లేకపోవటం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవసాయ భూములు లేవు. ఏం చేయాలో తెలవట్లేదు. అడ్డ మీద వెళ్ళి కూలీలుగా నిలబడే పరిస్థితి వస్తుంది. కూలీ దొరుకుతో తెలవదు. ఈ విధంగా ఇంకా కొంతమందికి ఇల్లు రానివాళ్ళు. అదేవిధంగా అక్కడ భూములు 51 ఎకరానికి ఇంకా అసలు ఏం రూపాయి కూడా ఇవ్వనివాళ్ళు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఇచ్చే భూములు 4 భాగాలు చేశారు. ఒకటేమో వరి ఉంటే 6 లక్షలంట, జొన్న ఉంటే 4 లక్షలంట, ఓన్లీ బీడుగా ఉంటే 3 లక్షలు, ఏ కాగితాలు లేకపోతే 1,00,000. ఈ విధంగా ఆడుకున్నారు, ప్రజలతో ఆడుకున్నారు. ఆడుకుని కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం ఒకవైపు అయితే, ఈ ప్రాంత ప్రజల్ని వీళ్ళు భూములు ఇచ్చి త్యాగాలు చేశారు. ఆ త్యాగాలన్నీ కొంతమందికి భోగాలుగా మారిపోయాయి. వీళ్ళ సమస్యలు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ఇప్పుడు ప్రభుత్వం పైన కూడా ఉందని నేను మనవి చేస్తున్నాను. పాత ప్రభుత్వంగా లేకపోయినా కేసీఆర్ గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే. ఆయన అసెంబ్లీలోకి రావాలి. అసెంబ్లీలోకి వచ్చి
రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాలి. ప్రత్యేకించి మిమ్మల్ని గెలిపించి ఆదరిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఇబ్బంది గురించి కూడా మీరు మాట్లాడాలి. ఇందులో ప్రజాస్వామ్యంలో సిగ్గుపడేది ఏం లేదు. ప్రజాస్వామ్యమే అంతిమంగా విజేత. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప విజేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే ఓటే గొప్ప పరిణామం. అందువలన దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వచ్చి మా నియోజకవర్గ ప్రజలకి ఇబ్బంది ఉంది లేచి ఒక మాట నేను కోరుతున్నాను. ఇక విశ్రాంతి చాలు, సిగ్గుపడొద్దు. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు. అట్లా అనుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం చాలామంది ముఖ్యమంత్రులు చేశారు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళే ఓడిపోయారు. అందువల్ల అసెంబ్లీకి రావాలి, ఈ ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. ఇక్కడున్న మంత్రి గారు కూడా రావాలి, పొన్నం ప్రభాకర్ గారు వచ్చి దీన్ని చూడాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి. సందర్భం అవకాశం దొరికితే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి రావాలి, వచ్చి చూడాలి. ఎందువల్లంటే భవిష్యత్తులో నిర్వాసితులు ఎవరైనా సరే ఇటువంటి ఇబ్బంది జరగకూడదు. ఇవాళ అనేక అంశాలపైన ఫామ్ హౌస్ల పేరుతో మన ఫార్మాసిటీయో లేదా ఇంకో పేరుతోనూ నిర్వాసితులు అవుతున్నారు. ఈ నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు మరొక నిర్వాసితులు పడకుండా ఉండాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూడాలి. ఈ అన్ని అంశాలపైన ఇవాళ పరిశీలన చేయడానికి మా రాష్ట్ర జిల్లా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో మేము అందరం ఇక్కడికి వచ్చాము. ఈ అంశాలపైన ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి మేము తీసుకుని వెళ్తాం. అసెంబ్లీలో కూడా అవకాశం దొరికితే ఈ అంశాలను ప్రస్తావన చేస్తాం. నిర్వాసితులకు స్పష్టమైన విధానం ఉండాలి. వాళ్ళు ఏమైనా భూములు కోల్పోతే ఆ భూములకు ప్రత్యామ్నాయ భూములే చూపెట్టాలి తప్పితే తీసుకెళ్ళి ఎక్కడో పడేసి మీరు ఇచ్చే డబ్బులు కూడా ఇంతవరకు పూర్తి చేయకుండా దిక్కుమాలినటువంటి దిక్కులేని వాళ్ళుగా చేయకూడదు. దానిపైన కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ మల్లన్న సాగర్ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ 12 గ్రామాలు 14 గ్రామాలు వస్తే వాళ్ళకి ఆ ఊరి మీద ఉన్నటువంటి సెంటిమెంట్, ఆ ఊరి మీద ఉన్నటువంటి మమకారం ఎలాంటిదంటే ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం పేరు పెట్టాలని వాడు ఒప్పుకోవాలి. మా గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఒక చోట ఇస్తే మా పాత గ్రామం పేరు పెట్టుకుంటామని ఆ పేర్లు కూడా పెట్టుకున్నాను. అంత మనుషుల్లో అటువంటి సెంటిమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని గౌరవించాలి, గుర్తించి వాళ్ళ ఎన్ని మర్చిపోయే విధంగా కొత్త సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక